ఓదెల 2 సినిమా చేయడానికి భగవంతుడే నిర్ణయం తీసుకున్నాడని, అందుకే ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమైనదిగా తమన్నా చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో తనపై వచ్చే క్లోజప్ షాట్స్ తన కెరీర్లోనే బెస్ట్ షాట్స్ అని చెప్పుకొచ్చింది. టాలీవుడ్లో తెరకెక్కుతున్న సీక్వెల్ చిత్రం ఓదెల 2 ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది. ఈ సినిమా గతంలో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్కు సీక్వెల్గా ఈ చిత్రాన్ని దర్శకుడు అశోక్ తేజ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో తమన్నా, హెబ్బా పటేల్, వశిష్ఠ సింహ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్లో భాగంగా మీడియాతో చిత్ర యూనిట్ ముచ్చటించారు. ఈవెంట్లో తమన్నా మాట్లాడుతూ ఓదెల 2 చిత్రం తనకు చాలా దగ్గరగా అనిపించిందని, అందుకే ఈ సినిమాను ఆమె చేసినట్లు తెలిపింది. ఇక ఈ సినిమా చేయడానికి భగవంతుడే నిర్ణయం తీసుకున్నాడని, అందుకే ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమైనదిగా తమన్నా చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో తనపై వచ్చే క్లోజప్ షాట్స్ తన కెరీర్లోనే బెస్ట్ షాట్స్ అని ఆమె చెప్పుకొచ్చింది. ఈ సినిమాకు సంపత్ నంది కథను అందించడంతో పాటు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 17న గ్రాండ్ రిలీజ్కు రెడీ చేస్తున్నారు. నేనే స్టార్ట్ చేయాలి బికాజ్ ఐ ఫర్గాట్ టు టాక్ అబౌట్ ఆ డైరెక్టర్ అశోక్ గారు. దట్ హ్యాపెన్స్ ఇన్ ఎక్సైట్మెంట్. అశోక్ గారు ఫస్ట్ వదిలా 1 ఎంత సూపర్ గా తీసారంటే, ఐ సా దట్ ఫిల్మ్ అండ్ ఐ వాజ్ లైక్, దిస్ ఫిల్మ్ part 2 must happen. And then Sampath Garu came and said that this is the film second part that we're doing. And I was so impressed that somebody who's done his first film. Kani inta oka, it's not a very easy genre to pick. And oka Pallatoor story, danni inta thrilling ga, inta interesting ga cheppadaniki Ashok Garu. And you've taken this film to the next level. So thank you. And a big congratulations meeku enta manchi journey munduki kuda after this film. Because this film wouldn't have been possible if you didn't make Odela 1. Chala questions adigaru. First of all, so good to see you after so long. Chala happy ga feel avutunnanu ikkada మీ అందరినీ మళ్ళీ చూసినందుకు. నాకు తెలిసినంత వరకు సినిమాలు ఎప్పుడూ ఒక డైరెక్టర్ విజన్ ఉంటది. అండ్ నేను ఎప్పుడు కూడా ఐ డోంట్ జస్ట్ రీడ్ అ స్టోరీ ఎవర్. నాకు ఎవరు ఒక స్క్రిప్ట్ పంపిస్తే నేను స్క్రిప్ట్ మాత్రం ఎప్పుడూ చదవను. బికాస్ నేను చదివితే అది నా వైపు నుంచి నేను ఏం అర్థం చేసుకుంటున్నాను అది అర్థం చేసుకుంటాను. Hi, Tamanna. Hi. Andy. This is Rani Good from evening. Telugu 70 mm. సారీ మ్యామ్, ఐ డెంట్ హియర్ యువర్ నేమ్. This is Rani. Rani. హాయ్ రాణి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక 4-5 years నుంచి చాలా సెలెక్టెడ్గా ఉంటున్నారు. సినిమాస్ కూడా చాలా తక్కువగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో మే ఐ నో ద రీజన్ ఫర్ దట్? ఐ డోంట్ థింక్ తక్కువ. అసలు నేను 365 days నుంచి 300 days పని చేస్తాను. బట్ సో దట్ ఈస్ నాట్ తక్కువ ఫర్ అన్ యాక్టర్. బట్ పాయింట్ ఈస్, ఐ ఫీల్ లైక్ నేను నేను ఒక రీల్ తీసినా, ఒక సినిమా తీసినా, ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో లాంగ్ ఫార్మాట్ షో తీసినా మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ రావాలని కోరుకుంటున్నాను. నేను మళ్ళీ అదే చేసి మీకు బోర్ పెట్టుకుని ఎందుకు అదే మీరు బోర్ అవ్వకూడదని నేను కొంచెం వశిష్ఠ గారు చెప్పినట్లుగానే మీ చూసింగ్ కానీ మీ సస్టైనిటీ కూడా మిగతా అందరితో పోల్చుకుంటే చాలా ఇన్ని ఇయర్స్ ఉండడం అంటే చాలా నిజంగా గ్రేట్. యాజ్ ఏ ఒక ఆర్టిస్ట్గా, ఒక హీరోయిన్గా మీరు ఏదైనా స్క్రిప్ట్ కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాట్ ఈస్ ద పాయింట్ యూ మోర్ అంటే మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే పాయింట్ ఏంటి అంటే ఏం చెప్తారు? I think in today's times for actors, creators, it's important to give an audience an experience. That is what we are not having ippudu. వశిష్ఠ గారు Normally పర్లేదా చెప్పండి. మాట్లాడవచ్చా? థ్యాంక్ యూ. సినిమాకి ఎందుకు వస్తున్నాము, థియేటర్కి ఎందుకు వెళ్తున్నాము ఇప్పుడు, అండ్ ఎందుకు మనం ఫ్యామిలీని తీసుకుని ఫ్రెండ్స్ని తీసుకుని ఎందుకు వెళ్తున్నాము? ఎందుకంటే ఇంట్లో కూర్చుని ఫోన్ పట్టుకుని ఏదో ఎవరు మాట్లాడుతున్నారో కూడా ఫోన్లో చూస్తున్నాము. అలాంటి లైఫ్ అయిపోయింది మనందరికీ. సో వీ ఆల్ వాంట్ అన్ ఎక్స్పీరియన్స్. సో ఐ ఫీల్ లైక్ whenever I'm choosing a story that is meant for celluloid, big screen experience, I have to think of
an audience coming to the theater and forgetting. They need to see a new world. They need to have a new experience. వాళ్ళు నార్మల్గా ఎక్స్పీరియన్స్ చేయలేని వాళ్ళకి థియేటర్లో వచ్చి రావాలి బికాస్ దెర్ నో అదర్ వే దే కెన్ హ్యావ్ దాట్. సో దాట్స్ ద గోల్ వెన్ ఐమ్ చూసింగ్ అ ఫిల్మ్. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.